నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి గురువు గారితో నేరుగా మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఇవాళ కూడా ఒక కథ చెప్పుకుందాం. ఉత్తర భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందిన కథ, బాగా ప్రచారంలో ఉన్న ఒక కథ చెప్పుకుందాం. మధురాలో కృష్ణ దేవాలయంలో అందరూ వచ్చి వెళుతూ ఉంటే ఒక చిత్రకారుడు బాగా అంటే మనిషిని ఎలా ఉంటే అలా యథాతథంగా అక్కడ ప్రదర్శించేటువంటి ఒక గొప్ప నైపుణ్యం కలిగిన ఒక చిత్రకారుడు, కృష్ణ భక్తుడు మామూలుగా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న భక్తులు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, తనకు తెలిసిన వాళ్ళు, అక్కడ ఉన్న చిన్న చిన్న స్టాల్స్ వాళ్ళు రోజు అతన్ని బాగా మంచి కళాకారుడు, బాగా ఒక చిన్న సైజ్ సెలబ్రిటీ, అందరూ గుర్తుపెట్టుకుంటారు. మీరు వస్తున్నారు కదా ఇలాగ ఇక్కడికి, ఇక్కడ ఓ మంచి ప్లేస్ చూసుకొని ఓ మంచి బొమ్మ మీ నైపుణ్యం కృష్ణుడిని అందంగా పెడితే బాగుంటుంది, కృష్ణుడు కౌశుడు ఇద్దరు బొమ్మలు పెట్టండి బాగుంటుంది మీరు సొంతంగా వేసి అని అడిగితే, ఇది తెలిసిన అందరూ అతను అడగడం మొదలుపెట్టారు. అవును బాగా వేయగలరు కదా, కృష్ణదేవలో పెడితే బాగుంటుంది కదా. సరే నేను వేయగలను, నాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ ఏదైనా ఆబ్జెక్ట్ లేదా ఏదైనా చూసి నేను చేస్తాను, చూడకుండా ఏం చేయను. సో మంచి పిల్లాడిని చూపించండి మీరు, ఆ పిల్లాడిని చూస్తూ నేను కృష్ణుడిని అందంగా వేస్తాను. అలాగే కంసుడు ఓ దుర్మార్గంగా ఉన్న క్యారెక్టర్ని చూపించండి, అతను చూసి నేను కంసుడిని వేస్తాను, మిగిలిన నేను వేసుకుంటాను అంటే బాగుందని చెప్పేసి ఓ పిల్లాడిని తీసుకొస్తారు. ముద్దుగా ఉండేటువంటి చిబ్బి చక్కగా కృష్ణుడు అంటే ఇలా ఉంటాడేమో అన్నట్టుగా అంత చక్కగా ఉన్నాడు పిల్లాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. తీసుకొచ్చి ఆ ముందు పెడితే ఆ కర్లీ హెయిర్స్, చెబ్బి చీక్స్ అంతా మనం కృష్ణుడిని ఎలా చూసి అలా ఉంది, అంతకంటే ముద్దుగా ఉన్నాడు. సరే ఆ బొమ్మని వేశాడు అతను, ఆర్టిస్ట్ గొప్పగా. ఎలా వేశాడంటే దాంట్లో జీవం ఉంటే ఇంకెలా ఉంటుంది ఆ బొమ్మలో, అలా ఉంది, కృష్ణుడే మన ముందుకు వచ్చాడేమో అన్నంత ఇదిగా ఉంది ఆ బొమ్మ. అది తీసుకొచ్చి అక్కడ పెడితే ఉంది, అది అదిరిపోయిందనమాట. నిజంగా కృష్ణుడే, మధురలో కృష్ణుడు ఇక్కడ కూడా ఉన్నాడు అనిపించేంత విధంగా అది కనిపిస్తుంది. తర్వాత ఇంకొక బొమ్మ కావాలి కంసుడు. చూశాడు, ఎంతమందిని చూపించినా సెట్ అవ్వట్లా, తను యాక్సెప్ట్ చేయట్లేదు. అబ్బాయి బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అతనిలో ఇది బాగాలేదు, ఈ ఫేస్లో ఇది బాగలేదు, నాకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అని అన్నీ తిరస్కరిస్తున్నాడు, అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది, ఆఖరికి సంవత్సరాలు గడిచిపోయింది, అలా మరుగున పడిపోయింది. సంవత్సరాలది ఏమవుద్ది, మరుగున పడిపోయింది. ఒకరోజు ఒక జైలరు అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా ఖాళీ ఉంది అంటే కథ చెప్పారు, ఎవరు సరైనట్టు దొరకలేదని. మీకు ఈ సమాజంలో ఎందుకు దొరుకుతారు, నేను జైలర్ని, ఈ ఎదవలందరూ జైల్లో ఉంటారు, విలన్ ఫేసెస్ ఉన్న వాళ్ళందరూ జైల్లో ఉంటారు, మీరు ఒకసారి వచ్చి అతన్ని పెయింటర్ని తీసుకొచ్చి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జైల్లో చూసుకోండి, ఆ క్యారెక్టర్ ఏమైనా కనిపిస్తుందేమో అని. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఆర్టిస్ట్ని తీసుకొని జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తే ఒక మనిషిని చూస్తాడు, అదిరిపోయింది, ఇతనే విలన్కి సరిపోతాడని చెప్పేసి అతను ఫోటో అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు. అదిరిపోయేటట్టు వస్తుంది, అసలు మామూలుగా రాదు. కౌన్సిల్ అంటే ఇలా ఉండాలి. తర్వాత అంతా బాగా అందరూ మెచ్చుకుంటున్నారు. జైల్లో అతను అడుగుతాడు, అందరూ మెచ్చుకుంటున్నారు, నేను చూడాలని ఉంది, నాకు కూడా ఒకసారి తీసుకెళ్ళని పర్మిషన్ ఇస్తారు. ఆ కృష్ణ విగ్రహం అది చూడడానికి, ఆ ఫోటో వేసిన కౌన్సిల్ బొమ్మ చూడడానికి వచ్చి చూస్తాడు. అది సరే, కృష్ణుడు పక్కన ఉన్న కృష్ణుడి బొమ్మ చూసి తల కొట్టుకొని ఏడుస్తుంటాడు బోర్న. కౌన్సిల్ బొమ్మ వదిలేస్తాడు, కృష్ణుడి బొమ్మ చూసి, చిన్న కృష్ణుడి బొమ్మ చూసి ఏడుస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి పిల్లోడి బొమ్మ చూసి ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా చిన్నప్పుడు ఫోటో అది నేనే వచ్చి నన్నే కూర్చోబెట్టారు ఇక్కడ, నేనే దిగాను, ఇప్పుడు మళ్ళీ నాది తీసుకొచ్చి విలన్గా పెట్టారు, రెండూ నేనే. కట్ చేసి కథ మనకి ఏం చెప్తుంది అంటే, గుడ్ బ్యాడ్ బై బర్త్ నీలోనే ఉంటాయి, ఇన్బిల్ట్ ఉంటాయి. నువ్వు దేన్ని ఎంటర్టైన్ చేస్తే అదే అభివృద్ధి చెందుతుంది. నువ్వు మంచివాడుగా గొప్పవాడుగా ఎదగాలి అంటే నీలో మంచితనం, నీలో గొప్పతనం ప్రపంచానికి చూపించు. దుర్మార్గత్వంగా వెలిగితే నీ దుర్మార్గమే వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఏదైనా ఇన్బిల్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ నీలోనే ఉంటుంది. కాబట్టి గుడ్నే, మంచినే ఎప్పుడు ప్రదర్శించడానికి ప్రయత్నించి. ఓకే, సూపర్ గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, బిందుప్రియ గారు. బిందుప్రియ గారు నమస్తే అండి. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. అమ్మ చెప్పండి. 30 ఏప్రిల్ 1995 అండి. 30 ఏప్రిల్ 1995.
30 ఏప్రిల్. అమ్మ ఇది ఆదివారం నాడు. అవునండి. ఇది అమావాస్య కూడా, ఆదివారము అమావాస్య. ఇది పూర్వాభాద్ర నక్షత్రము. అవునండి. కాకపోతే అయ్యా, నాకు ఒక ఇది పెద్ద సమస్యలో ఉన్నాను గురుగారు. ఏమిటమ్మా? ఇప్పుడు యాక్చువల్లీ నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడేమో మా హస్బెండ్ వేరే వాళ్ళతో ఉంటున్నారు. తను ఇప్పుడేమో నాకు డైవర్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఒక బాబు 1 year బాబు. అమ్మా ఇది ఇలాంటి వాటికి ఫ్యామిలీ కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఒక్కసారి ఒక కౌన్సిలర్ అంటే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మ్యారేజ్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ ఏదో చేస్తారు. ఇది చాలా అవసరము. లేదు నా దగ్గరకు వచ్చిన నా పని అదే కాబట్టి నాకైతే ఛార్జెస్ ఏముండవు. నేను ఎవరిని రమ్మనను. ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. మీకు కుదిరితే రండి మాట్లాడతాను. మీరు వేసుకోవడానికి అమ్మ రుద్రాక్ష చెప్తాను. 9 ముఖాలు నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఓ మామూలు రుద్రాక్షే. మీరు సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో. మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ 34. ఇది బాగా అందరికీ గుర్తున్న డేట్. నాకైతే బాగా గుర్తు. ఎందుకంటే ఇది మహాకవి శ్రీశ్రీ డేట్ ఆఫ్ బర్త్. శ్రీరంగం శ్రీనివాసరావు గారు. నేను ప్రేరణ పొందింది అక్కడి నుంచి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడూ మర్చిపోలేను. ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు, దస్తావేదులు ఇవి కాబోయి చరిత్రకర్థం. ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవరో, ఈ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది. అసలు ఆయన ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క ఆయుధం, ఒక్కొక్క అక్షరం నాకు చాలా ఇష్టమైన ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒకసారి ముందుకు కదలలేదు. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గనిపని మనిషి, ఐర్లాండున వాడకలాసి, అనగారిన ఆర్తులందరూ ఊటెంటాట్, జూలు, నిగ్రో, ఖండాంతర నానాజాతులు, చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకతో. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెర పగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, నా వినిపించే నవీన గీతికి, నవీన రీతికి ప్రాణం ప్రణవం గీతం. హ్యాట్సప్ టు శ్రీశ్రీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్. అక్షరాలని ఆయుధాలుగా వాడగలిగే శక్తి కలిగి ఈ శతాబ్దం నాది అని చెప్పుకున్నాడు ఆయన. సో ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. అమ్మ ఈ 9 ముఖాలు ఒక్కటి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే గురుగారు, చాలా మంది వస్తువుల గురించి తెలుసుకోకుండా వ్యర్థపరుస్తూ ఉంటారు. దీంతో పనే ఉందిలే అనుకొని చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి ఏం చెప్తారు? సో సృష్టిలో పనికిరాందంటూ ఏమీ ఉండదు. మనకి వేదం కూడా ఏం చెప్తోంది అంటే అమంగళం అక్షరం నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుష నాస్తి. అసలు వేస్ట్ అనేది ఏమీ ఉండదు. బుద్ధుడి దగ్గరికి శిష్యుడు వచ్చాడంట. చిన్న కథ చెప్తాను, ఎందుకంటే రీచ్ అవ్వడం కోసం కథలు చెప్పే ప్రయత్నం చేస్తాను. బుద్ధుడి దగ్గరికి శిష్యుడు వచ్చి, గురువు గారు నాకు బట్టలు లేవు, ఒక జత బట్టలు ఇప్పించండి అని అడుగుతాడు. అంటే సరే కొత్త బట్టలు ఒక జత ఇచ్చి తీసుకువెళ్ళి అంటాడు. కొంతకాలం అయిన తర్వాత బుద్ధుడు అటుగా వెళ్ళి తను ఏం చేస్తున్నాడు శిష్యుడని ఆగి లోపలికి వెళ్తాడు. సాయం సమయం చీకటి పడుతున్నప్పుడు లోపలికి వెళితే శిష్యుడు ఉన్నాడు. గురువుగారు వచ్చారు, కూర్చోబెట్టి, కొత్త బట్టలు తీసుకున్నావు కదా, ఎలా ఉన్నాయి అంటే బాగున్నాయి గురువుగారు. మరి పాత బట్టలు ఏం చేసావు అని అడిగాడు. అంతకుముందు పాతవి ఉండే కదా, అవి ఏం చేసావు అని అడిగాడు. పాత బట్టలు గురువుగారు అది తీసి కిటికీకి కట్టెన కింద కట్టాను. మరి పాత కట్టెను ఏం చేసావు అని అడిగాడు. ఆ కట్టెన గురువుగారు ఆ వంట సామాన్లు అవి దించడానికి వాడాను. అక్కడితో ఆగలేదు. మరి వంట సామాన్ దానికి ముందున్నది దాన్ని ఏం చేసావు, అది తీసావు కదా, దాన్ని ఏం చేసావు అంటే ఏం లేదు గురుగారు, శుభ్రంగా కడిగి దాన్ని ఉతికి చిన్న చిన్న పీలికలుగా చేసి దీపపోతులుగా వాడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న దీపం అదే. సో ఏది వృధా కాకుండా అలా చక్కగా, అంటే ఇలా వాడమని చెప్పడం కాదు ఉద్దేశం, కానీ ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు గుర్తించి ఏది అనవసరం అని చెప్పి అనుకోవద్దు. ఎక్కడో దగ్గర దాని ఉపయోగం ఉంటుంది. గుర్తించమని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. కాబట్టి ఏది వేస్ట్ అనుకోకండి, ఏది వేస్ట్ చేయకండి. ఓకే గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రియా ఫ్రమ్ మెదక్. ప్రియా గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. గురుగారు నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ గురుగారు. ప్రొటెస్టెంట్. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు గురుగారు. రుద్రాక్ష వేసుకోవచ్చా? కన్వర్టెడ్ క్రిస్టియన్, నువ్వు ప్రొటెస్టెంట్స్వి స్ట్రిక్ట్గా ఉంటారు, రుద్రాక్ష దానం చేయవచ్చా? తప్పేముందమ్మా. ఇప్పుడు ఏ మతమైనా వ్యతిరేకంగా ఏమీ చెప్పదు.
మంచి పని ఏది చేయడానికి ఏ మతము వ్యతిరేకించదు, ఏ మతమైనా ఒక్కటే. ఇప్పుడు అంటే నిజంగా ప్రొటెస్టెంట్స్లో కొంచెం క్యాథలిక్స్ కంటే ప్రొటెస్టెంట్స్లో లోదరన్ చర్చ్కి వెళ్తావమ్మా నువ్వు? అవును గురుగారు. నువ్వు బాప్టిజం తీసుకున్నావా? లేదు గురుగారు, తీసుకోలేదు. మరి ఇంకేమి, బాప్టిజం తీసుకుంటే బాప్టిజం ఏం చెప్తుంది అంటే కొరందీలకు రాసిన 2వ లేఖలో, నాకు బైబిల్ బాగా గుర్తులే, నేను అంటే బైబిల్ ఖురాను బాగా చదువుకున్నాను, బియాబ్రుల్ దగ్గర నుంచి రాస్తా కూడా, ఖురాన్ చదవడమే కాదు. సో బైబిల్లో ఏం చెప్తారంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ ఎ క్రైస్ట్ ఈజ్ అన్ న్యూ క్రియేచర్, ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే బికమ్ ఆల్ ఆర్ న్యూ. కొత్తవి గతించను అవిగో పాతవి గతించను అవిగో కొత్తవాయను. సో నువ్వు విశ్వాసం పొందలేదు కాబట్టి నువ్వు ఏదైనా అంటే పొందినా కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మామూలుగా క్రిస్టియానిటీలో కూడా క్యాథలిక్స్ 51 రుద్రాక్షలు వేసుకొని కింద సిలువేస్తారు, లేకపోతే 51 మెర్కురీ పూసలు వేస్తారు. అలాగే ప్రొటెస్టెంట్స్లో అయితే 58 రుద్రాక్షలు మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది, 58 రుద్రాక్షలు వేసుకొని కింద ఇది సిలువ వేస్తారు. తప్పేం లేదు, శుభ్రంగా వేసుకోవచ్చు. మంచి ఎక్కడున్నా, ఏ మతంలో ఏ ధర్మంలో ఉన్నా పాటించవచ్చు, అదేమీ తప్పులేదు. ఎక్కడ తప్పని ఇప్పుడు ఎవరో కొంతమంది భూతద్దంలో చూసి మరి కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేస్తున్నారు తప్ప, మంచి జరిగినప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు మీ ఇంట్లో కూడా, అంటే ఇంట్లో కూడా కన్విన్సివ్గా చెప్పాలి, చెప్పి వేసుకోండి అన్నీ మంచిగా జరుగుతాయమ్మా. ఒక రుద్రాక్ష చెప్తాను, ప్రారంభం ఓ రుద్రాక్ష కాబట్టి వేసుకో, ఒక అష్టముఖి రుద్రాక్ష, ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపం. రైట్. అంటే ప్రొటెస్టెంట్స్లో ఈ ప్రొటెస్టెంట్స్, లోథరన్స్, మన క్యాథలిక్స్ ఇలా చాలా ఉన్నాయి కదా. ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తి ప్రొటెస్టెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మార్టిన్ లూథర్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అంతకుముందు పరలోక రాజ్యానికి చిట్టీలు ఇచ్చే సంస్కృతి ఉండేది, అక్కడికి రికమెండేషన్, పరలోక రాజ్యం ఒకటి ఉంటుంది, అక్కడ మంచి భవనం ఉంటుంది, అక్కడికి రికమెండేషన్స్. దాన్ని అతను వ్యతిరేకించడం వల్ల ఈ ప్రొటెస్టెంట్స్ ఇది చాలా బలంగా ఉంటారు, వీళ్ళు దేన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. అందుకనే అమ్మాయి డౌట్. ఓకేనమ్మా. ఓకే. అలాగే గురుగారు, అనవసరమైన విషయాల్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటారు, మరి ఇలాంటి వారికి మీరేం చెప్తారు? చాలామంది తనకి సంబంధం లేని దాంట్లో, శ్రీనాథుడు కూడా అంటాడు, ఆబోతు కుమ్ములాడ నడుమ లేబయ్య గతి నాకు పట్టినప్పుడు. వాళ్ళిద్దరూ కుమ్ములాడుకుంటే అనవసరంగా నేను వెళ్ళానని. ఇది ఎవరు అలా మధ్యలో వెళ్ళడం అంత మంచిది కాదు. అనవసర విషయాలు అవసరం లేదు, అవసరమైనవి మాత్రమే మనం పెట్టుకోవాలి, అనవసరమైనవి పక్కన పెట్టేయాలి. రమణ మహర్షుల వారు, ఇక్కడ నేను కాల్స్ తీసుకుంటే బాగుండేది, మన గ్యాప్ వస్తుంది, సరే ఒక చిన్న కథ చెప్తాను. రమణ మహర్షుల వారు చిన్న కథ చెప్తారు. ఏం చెప్తారంటే, ఒక ట్రైన్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడంట, ట్రైన్లో వెళుతూ ఉంటే నెత్తి మీద మూట పెట్టుకున్నాడు బరువుగా. పక్కన ఉన్నాళ్ళు అడిగారంట, బాబు ఎందుకు ఆ మూట దింపొచ్చు కదా, ట్రైన్ అందరినీ మోస్తుంది, నీ మూటను కూడా మోస్తుందయ్యా, దించు అని అడిగాడంట. అడిగితే, అయ్యో ఇంతమందిని మోస్తుంది, ఇప్పటికే ట్రైన్కి బరువు ఎక్కువ అయిపోయింది, ఈ బరువు కూడా ట్రైన్కి ఎందుకు, అందుకనే నేను మోస్తున్నాను. సో రమణ మహర్షుల వారు ఏమంటారంటే, ఇలాగే చాలామంది అనవసరమైన విషయాలు, ట్రైన్ అక్కడ మోస్తోంది, మీ బరువును మోస్తోంది, మీ శాలరీలను మోస్తోంది, మిమ్మల్ని మోస్తోంది, అందరినీ ట్రైన్ తీసుకొని వెళుతుంది, ఏ కష్టము ట్రైన్కి లేదు, తను చూసుకుంటుంది. అలాగే ఆయన సృష్టికర్త, ఆయన మొత్తం అన్నీ చూసుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నీ కష్టాలని చూసుకుంటాడు, నీ ఇబ్బందుల్ని చూసుకుంటాడు, నీ బరువుల్ని చూసుకుంటాడు. అంటే మనమే నువ్వు నీ దగ్గర ఉన్న ఈ టెన్షన్స్ అన్ని తీసి పక్కన పెట్టు, ఆయన మీద నమ్మకం ఉంటే భారం ఆయన మీద పెట్టు, ఇవన్నీ అనవసరంగా నువ్వు మొయ్యకు. అంటే మనమే పట్టించుకోకుండా ఆయన మీద వదిలేద్దాం అంటారా మీరు? ఇప్పుడు కృష్ణలో, గీతలో కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు, కర్మ నువ్వు చెయ్యు, ఫలితం నా మీద వదిలిపెట్టు, ఫలితం నువ్వు ఆశించకు, నేను చూస్తాను, ఏది ఎలా జరగాలో అలా. దీని గురించి మాట్లాడదాం, కాలర్తో మాట్లాడిన తర్వాత తప్పకుండా దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాసులు ఫ్రమ్ నంద్యాల. శ్రీనివాసులు గారు నమస్తే అండి. నమస్తే గురువు గారితో మాట్లాడండి. శ్రీనివాసులు గారు నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 4/3/1999. 99. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నంద్యాల జిల్లా అండి. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. ఏం చేస్తున్నారు? అబ్బాయి ఎలక్ట్రీషియన్ పని చేస్తారు సార్. అబ్బాయిదా ఇది?
ఇది అది అబ్బాయి. సంకటహర చతుర్థి అండి. ఆ రోజు సంకటహర చతుర్థి. ఆ, ఇది తులారాశి, నక్షత్రం స్వాతి. ఈ అబ్బాయికి మీకు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఇది మామూలు రుద్రాక్షే, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత అంటే ఒక మామూలు రుద్రాక్ష ఎన్ని ఫలితాలు ఇస్తుందా అనిపించే విధంగా ఉంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి. ఆహార నియమాలు ఏవీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శుభం. ఓకే గురుగారు, మనం ఇంతకు ముందు డిస్కస్ చేశాం కదా వేద మహర్షి గురించి, ఒక్కసారి మళ్ళొకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. యా, మనం ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అన్నీ మనం నియంత్రించాలనో లేకపోతే మనకు తెలిసే జరగాలనో ఏమీ ఉండదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం చేయాల్సింది ఏమిటంటే మంచి ఆలోచనలు కలిగి ఉండడం, మంచి చేయాలన్న ప్రయత్నం చేయడం. అప్పుడు వచ్చే ఫలితాలన్నీ మనకు మంచిగా వస్తాయి. మన ఆలోచనలు చెడ్డగా ఉన్నా, మన పనులు చెడుగా ఉన్నా, ఆ ఫలితాలు వ్యక్తులు అవన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి మంచి ఆలోచన చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. మనం దేన్ని నియంత్రించలేము, దేన్ని ఆపలేము. ఇక్కడ కూడా నీకు ఒక చిన్న కథ చెప్పి మనం కార్యక్రమంలోకి వెళదాం. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే చిన్న కథ చెప్పడం ఒక అలవాటు అయిపోయింది నాకు. చెప్పండి. ఒకరోజు ఈశ్వరుడు ఏదో మీటింగ్ పెడితే అందరూ దేవతలందరూ వచ్చారు. విష్ణుమూర్తి కూడా వచ్చాడు. విష్ణుమూర్తి కూడా వస్తే అవి దిగిన తర్వాత ఆ గరుడు పక్షి గరుత్మంతుడు వాళ్ళ పక్కకు వస్తాడు. పక్కకు వస్తే అక్కడ ఒక చిన్న పక్షి ఉంది. ఆ చిన్న పక్షి భయపడుతుంటే దేనికి భయపడుతున్నావు అని అడిగాడు గరుడు వెళ్ళి. ఈ దేనికి భయపడడం కాదు, యముడు కూడా వెళ్ళాడు లోపల మీటింగ్కి. వెళ్ళాడు, నేను ఇంత పక్షిని, నన్ను సీరియస్గా అలా చూస్తున్నాడు ఆయన తదేకంగా. నాకు భయం వేసింది. ఆయన తర్వాత మీరు వచ్చారు, కొంచెం ధైర్యం వచ్చింది. భయపడక ఏం చేస్తాను, యముడే ఇలా చూస్తూ ఉంటే. అంటే ఒకవేళ ఏదైనా సమయం దగ్గరకు వచ్చిందేమో నీకు, లేకపోతే నిన్ను చూడాల్సిన అవసరం ఏమిటి, ఆయన చూపులకు అన్నంత దూరం తీసుకెళ్ళిపోతాను నిన్నని చెప్పేసి 7 సప్త సముద్రాలు దాటించే ఎక్కడో యోజనాలు, ఎన్నో వేల యోజనాలు చివరికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో ఒక గుహలో, ఒక సముద్ర గర్భంలో, ఒక చిన్న దీంట్లో లోపల పెట్టి అక్కడ పెట్టి వస్తాడు. నేను ఇక్కడ ఎవరు ముట్టుకోరు, ఇంత దూరం ఎవరు రాలేరు, ఇది అయిన తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్తానులే, నువ్వు భయపడకని చెప్పి పెడతాడు. మళ్ళీ మామూలుగా మీటింగ్ వచ్చేస్తే యముడు మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. చూస్తే అక్కడ పక్షి ఉండదు. ఆశ్చర్యంగా చూస్తే అప్పుడు గరుత్మంతుడు అంటాడు, ఏం చూస్తున్నావు అని. ఇక్కడ పక్షి ఉండాలయ్యా అని అడుగుతాడు. నేనే తీసుకెళ్ళి ఇలా పెట్టొచ్చాను, నీ చూపు పడకూడదు, దూరంగా పెట్టొచ్చాను. నవ్వుతాడు. నాకు అర్థం కాలేదు, ఈ పక్షి ఇక్కడ ఉంది, చిన్న పక్షి, కొన్ని యోజనాల అవతల సముద్ర గర్భంలో దానికి ప్రాణం తీసేటువంటి అవకాశం ఉంది ఒక పాము ద్వారా. అది ఇక్కడుంటే దీని ప్రాణం ఎలా పోద్దా అని నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను వెళ్ళేటప్పుడు. ఇది ఎలా సాధ్యం, కొన్ని క్షణాల్లో అంత దూరం వెళ్ళడం సాధ్యం కాదు కదా అనుకున్నాను. ఆ పుణ్యం నువ్వు కట్టుకున్నావా, నన్ను తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్పావా మృత్యువుకి అని చెప్పి. సో కాబట్టి మన చేతిలో ఏముండదు, ఏం జరిగినా మనకి మంచే అనుకోవాలి. కాకపోతే జరిగేది మనకు అనుకూలంగా జరగాలని కోరుకోవాలి, అంతే. మనం మంచి పనులు చేస్తున్నా, సత్ప్రవర్తన కలిగి ఉన్నా ఇలాంటివి మంచిగా జరుగుతాయి. అంతేగాని ప్రతిదీ భయపడడం కానీ, ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం కానీ ఇలా చేయక్కర్లేదు. ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఓకే గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. శకుంతల తాడేపల్లిగూడెం నుండి. శకుంతల గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా పాప గురించి అడుగుదామనండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 16/8/2002 అండి. ఉదయం 10:40 పుట్టిందండి. అది దాని జాబ్ గురించి ట్రై చేస్తుంది. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసండి, శుక్రవారం పుట్టిందండి. అది దాని జాబ్ గురించి ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఏం చదువుకుందమ్మా అమ్మాయి? పాప బీటెక్ పూర్తయిందండి. ఎప్పుడు పాస్ అవుట్ అమ్మా? అది 2024 పాస్ అవుట్ అండి. అది జాబ్ ట్రయల్స్ చేస్తుంది, మంచి జాబ్ కోసమని చేస్తుందండి సాఫ్ట్వేర్ లోను. ఎప్పుడు వస్తుంది ఏంటి ఎలా ఉంది అని. తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఎలా ఉంటుందంటే, పిల్లలు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ చేశారు, వాళ్ళకి ఏం అవకాశాలు, అన్నీ ఎంత నాలెడ్జ్ తీసుకుంటున్నారంటే అడిగితే పిల్లల కంటే వీళ్ళే ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళు అంటే నిజంగా వాళ్ళు అంటే వీరి గురించి కాదు, చదువుకోకపోయినా నా దగ్గరికి వస్తుంటారు కదా. నిన్న ఒక లేడీ నాతో మాట్లాడుతుంది. ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ బాగుంది కదండి, దాంట్లో పైలట్గా ట్రైన్ అవ్వమని చెప్పాము.
అసలు ఏరోనాటికల్ గురించి యానిమేషన్ గురించి తను మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం. అమ్మ మీరు ఏం చదివారని అడిగా. నేను 10th క్లాస్ అండి అంది. సో పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారంటే చాలా అంత ప్రేమ ఉంటుంది. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి, ఇది వచ్చాక చాలా బాగుంటుంది. ఒక 13 ముఖాల రుద్రాక్ష, త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాల అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరి ఈ వారం గురుగారు మీరు ఈ వారం ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ఒక గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఓ సాంప్రదాయంగా చాలా కాలంగా కొనసాగుతోంది. అది కూడా దక్షిణ భారతదేశం, ప్రపంచం అంతా ఈ సంస్థ ఉన్న సౌత్ ఇండియా మాత్రం నేను అటెండ్ అవుతాను. సో సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్కి, ఇప్పుడు కమింగ్ థర్స్డే గుంటూరు, విజయవాడ 2, అంటే మధ్యాహ్నం గుంటూరులో ఉంటాను, పొద్దున గుంటూరులో ఉంటాను, మధ్యాహ్నం నుంచి విజయవాడలో ఉంటాను. మార్నింగ్ అంతా గుంటూరులో ఉంటాను, మధ్యాహ్నం నుంచి విజయవాడలో ఉంటాను. నన్ను అక్కడ కలవాలనుకున్నప్పుడు మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ అంతగా అవసరమైతే నేను వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, గుంటూరులో కానీ విజయవాడలో కానీ. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ప్రతిరోజు నేను శని ఆదివారాలతో పాటు అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నేను ఉండను. నేను లేనప్పుడు కూడా మా అమ్మాయి శ్రావణి అక్కడ ఉంటుంది. సో ఇబ్బంది ఏం లేదు. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఎండలు మరీ ఇబ్బందిగా ఉంది. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఏదైనా మీరు అక్కడికి వెళ్తే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎవరు ఉండరు, మధ్యలో ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంటే నన్ను డైరెక్ట్గా కలిస్తే ఎలా ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన దాన్ని బట్టి. సో ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెప్పండి, వాళ్ళని కలుపుతారు. డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గుంటూరులో కానీ విజయవాడలో కానీ గురువారం నాడు నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే నెక్స్ట్ సండే శ్రావణి మా అమ్మాయి బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. సో తను బెంగళూరు వెళ్తుంది. మీరు తను కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే. అలాగే గురుగారు, చివరిగా అసలు రుద్రాక్ష ఎందుకు ధరించాలంటారు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఎవరి సహకారం అన్నా తీసుకుంటే ఆ ఫలితాలు మంచివి వస్తాయి. ఎవరిదైనా సహకారం తీసుకుంటే తొందరగా అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఆ తీసుకున్న సహకారం ఏదో దైవికమైంది అయితే, రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. సో ఈ శబ్దం ఎక్కడున్నా, ఆ పదార్థం ఎక్కడున్నా అక్కడ అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. సో మనకి ఎందుకు అవసరం అంటే, మన బ్రెయిన్ 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకటి ఎమోషనల్ థింకింగ్, ఇంకోటి లాజికల్ థింకింగ్. ఎమోషనల్గా మనం థింక్ చేస్తున్నప్పుడు వచ్చే ఫలితాలు విజయాల శాతం తగ్గి ఉండవచ్చు. ఎందుకంటే ఎమోషనల్ అయినప్పుడు ఆ సక్సెస్ రేట్ పడిపోతూ ఉంటుంది. లాజికల్గా థింక్ చేస్తున్నప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇమీడియట్గా నిర్ణయం తీసేసుకోకుండా బ్రెయిన్ ఒక 7 సెకండ్లో నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం చెడ్డ నిర్ణయం కాకుండా ఉండాలి అంటే, పేపర్ మీద పేపర్ వెయిటర్ లాగా ఎగిరిపోకుండా గాలికి ఒక పేపర్ వెయిటర్ ఎలా పెడతాము, మనల్ని కంట్రోల్ చేసే ఒక దైవికమైన శక్తి మన దగ్గర ఉంటే చెడు చూపులు కానీ చెడు విషయాలు కానీ మన వరకు రాకుండా ఉండడానికి ఇది కాపాడుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో ఒక చేయూత అయి ఉంటుంది. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ దైవికమైన సంపద దోహదపడుతుంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే, అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళు, ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఉన్నతంగా ఉంటే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి, లేదా ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉండి ఉండాలి. ఒక్క రుద్రాక్ష సరైనది ఉంటే 1,00,000 విషయాల్లో మనం ముందుంటాం, అందులో సందేహం లేదు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు రుద్రాక్షల గురించి. ధన్యవాదాలు గురు. ఓం నమ శివాయ. చూశారు కదా, ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.